నెల్లూరు నగరంలోని స్థానిక 54వ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీ నందు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఫయాజ్ ఆధ్వర్యంలో ఇంటింటికి ఇందిరమ్మ రాజ్యం అంటూ కరపత్రాలు పంచుతూ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ఒక్కసారి అవకాశమని వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 54 డివిజన్ అధ్యక్షుడిగా ఆరిఫ్, 54వ డివిజన్ ఇన్ఛార్జిగా బాను నియమించినట్లు తెలియజేశారు. కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా ప్రజలు సహకరించాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, కావున ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గణేష్, సుబ్బారావు, మస్తాన్, షకీల్, ఫజల్, రిజ్వానా, మాబాషా, స్థానిక కాంగ్రెస్ నాయకులు, మహిళలు తదితర కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఫయాజ్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు బాను అనే మహిళ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆమె ఆధ్వర్యంలో ఆరిఫ్ గారు వీళ్ళిద్దరి సమక్షంలో ఇంటింటికి ఇందిరమ్మ రాజ్యం పాంప్లెట్ల ద్వారా ఏ విధంగా అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందో, మా ఇందిరమ్మ ఈరోజు ఈ కాలనీ పేరే జనార్దన్ రెడ్డి కాలనీ. ఇది కాంగ్రెస్ పార్టీ కేటాయించిన జనార్దన్ రెడ్డి కాలనీ. కాబట్టి ముందుగా జనార్దన్ రెడ్డి కాలనీ నుంచే ఇందిరమ్మ రాజ్యం గతంలో మేము చేసిన మంచి పనులు ఇవన్నీ వాళ్ళ వద్దకు తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ దేశానికి, రాష్ట్రానికి అభివృద్ధి చెందదనే నమ్మకాన్ని వాళ్ళకి కలిగించేటట్టు మేము ఈరోజు వాళ్ళ ఇంటికి ప్రతి ఇంటికి పోయి పాంప్లెట్ ద్వారా ఈరోజు షర్మిలా గారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఆమె చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. ఆమె రాష్ట్ర అధ్యక్షురాలుగా నిన్న 21 ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఇంటికి ఇందిరమ్మ రాజ్యం రావాలనే సంకల్పంతో ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో, అదేవిధంగా కర్ణాటకలో విజయం సాధించామో, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా షర్మిలా గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేస్తుందని చెప్పేసి నేను నమ్మకం ఉంది మాకు. కాబట్టే ముస్లిమ్స్లు పైన జరుగుతున్న దాడులు, క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, ఆమె ముఖ్యంగా వీటి గురించే మాట్లాడింది. ఈరోజు ఇన్ని జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పి ఇటువంటి దాడులు చేయడం తప్పు అని కూడా చెప్పలేని పరిస్థితుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో, మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ప్రతి పేద కుటుంబంలో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి మేము అదే చెప్తున్నాం. ఈరోజు మనం పెన్నా బ్యారేజ్ కట్టింది మేము, ఈ కాలనీ ఇచ్చింది మేము, ఈ రోడ్లు వేసింది మేము, ప్రతి ఇంటికి కరెంట్ ఇచ్చింది మేము, విద్యుత్ ఉత్పత్తి చేసింది మేము, ఇవన్నీ చేసింది ఎవరంటే మేమే. ఈరోజు పేదవాడు గుండెపోటుతో చచ్చిపోయే పరిస్థితి ఆ రోజు ఉండింది. 108 పెట్టాం, తర్వాత ఉచిత విద్య పెట్టాం, ఉచిత వైద్యం పెట్టాం. ఆరోగ్యశ్రీని ఎంత దూరం తీసుకుపోవాలో ప్రతి ఒక్కరికి తెలుసు. పేదవాడు ఏ రోగం వచ్చినా ఆ యొక్క పేదవాడు సరిపోకూడదని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని పెట్టి 108 ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది ఆయనకి తీసుకొని పోయి ప్రాణాలు పోయే పరిస్థితి ఆ రోజుల్లో. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇవన్నీ కొనసాగించాం. ఖచ్చితంగా పేదవాడు అభివృద్ధి చెందాలి. మైనారిటీ లోన్స్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, 50,000 రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తా ఉన్నది. నేను వస్తే 1,00,000 రూపాయలు ఇస్తానని నమ్మబలికాడు. కానీ అన్నీ అబద్ధాలు, ఏం చేయలేదు. 10th చదువుకోలు ఉండాలంట, పేదవాడికి ఇచ్చేది ఆంక్షలేంది, తప్పు అని చెప్పి మేము చెప్తున్నాం. కాబట్టి ఈరోజు తెలంగాణలో 1.5 లక్ష రూపాయలు ప్రతి పేద ఇంటికి, పేద మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 1.5 లక్ష సవర బంగారం, అదే పథకాన్ని ఈ రాష్ట్రంలో కూడా మేము మా సోనియా గాంధీ దగ్గరికి, అదే రాహుల్ గాంధీ దగ్గరికి మేము తీసుకుని పోయాం. ఖచ్చితంగా ఆ పథకాన్ని కూడా ఇక్కడ కూడా అమలు చేసేటట్టు మేము తీసుకుని వస్తామని తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారులు నాకు 54వ డివిజన్ ఇన్ఛార్జి ప్రకటించారు. అందువల్ల నేను కాంగ్రెస్ పార్టీ కృషితో నిలబడి